అదైతేనే పట్టుకుంటుంది. మనము అయితే ఈ మధ్యలో నేను వాస్తవంగా అంటే నాకేం తెలియదు, మనీబీప్ నా వెనకాల ఉండి నన్ను మోసం చేసేస్తున్నాడు కెమెరా పట్టుకొని. మొన్న పిల్లులకు కుక్కలకు ఫుడ్ పెట్టే వీడియో రికార్డ్ చేసి దాన్ని షార్ట్ క్రియేట్ చేసిరు. ఇగో చూడండి. అయితే నేను ఆ ఫుడ్ ఆడ కుక్కలకు పిల్లులకు ఆడ వేస్తా కదా, దానికి ఒక కామెంట్ పెట్టాడు ఒక పెద్ద మనిషి. ఆయన పేరు ఎస్ సత్యం సత్యనపల్లి. ఎస్ సత్యం సత్యనపల్లి. ఒకరోజు కింద వన్ డే ఏవో వచ్చింది, స్వామీజీ మీరు ఆ కుక్కలకు పిల్లులకు అలా నేల మీద ఫుడ్ వేయడం మంచిగా లేదు, వాటికి ఒక ట్రే లాంటిది తయారు చేసి అందులో వేస్తే బాగుంటుంది. ఎస్ సత్యం సత్యనపల్లి ఊరు పేరు, ఆయన పేరు ఎస్తోనే స్టార్ట్ అవుతుంది, ఆయన సర్నేమ్ కూడా ఎస్తోనే ఉంది. అయితే నేను కుక్కలను పిల్లులను సాధడం మొదలుపెట్టి నేటికి సరిగ్గా 7 సంవత్సరాలు దాటి ఇది 8వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పటి వరకు మ్యాక్సిమం తక్కువలో తక్కువ 300-400 ప్లేట్లు పోయింది. మంచి మంచి కాస్ట్లీ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు, మళ్ళీ అవి కూడా. నాకు బుద్ధి ఉంది ప్లేట్లు వేయాలని, కానీ దాంట్లో బుద్ధి ఉండొద్దు ఒక ప్లేట్లు అన్నీ కలిసి తినాలని. ఎన్నిసార్లు ప్లేట్ల నేను పేడిగిరి వేసి చూశానో, అవి కొట్టుకుంటాయి, చింపుకుంటాయి, చల్లుకుంటాయి, గుద్దుకుంటాయి, తినవి కూడా తినేవి చక్కగా. అందుకే అందున 1-2 ఉంటే ఒక ప్లేట్ 2 ప్లేట్లు పెట్టవచ్చు. అన్నీ ఉన్నాయి కాబట్టి ప్లేట్లు పెట్టి 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 చాలయ్యి చేతగాక యాసరికి వచ్చి నీళ్ళ మీదే వేస్తున్నా. ఆయన మళ్ళీ మనకేదో ఉపదేశం చేస్తున్నట్టు, అయ్యో నీళ్ళ మీద వేస్తాడండి బుద్ధి తక్కువడు, ఓ గిన్నె వేయచ్చు కదా, ఒరే బంగారు ట్రే కూడా చేపించి నేను వేస్తా, తినొద్దు కదా. మన గిన్నెలు పెట్టమేమంటారా? ఎన్ని గిన్నెలు ఉన్నాయి? ప్లేట్లు వేసినాం ప్లేట్లు వేస్తాం, కానీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం తగులు పడతాయి, ప్లేట్లు కూడా సరిపోదు, అది మనకు తెలుసు. ఆయన ఒక పెద్ద కామెంట్, మనకేదో బుద్ధి లేనట్టు. ఇంకొకటి కింద బీలు మహేష్ రెడ్డి, వీడు అసలు స్వామీజీ కాదండి. కామెంట్, వీడు అసలు స్వామీజీ కాదండి. ఎస్ నేను స్వామిని కాను, నిజంగా నేను స్వామిని కాదు. ఇంకొకరు నంద్యాల దస్తగిరి, వేస్ట్ స్వామి. రియలీ ఐఎమ్ సో వేస్ట్ ఫెలో. ఇంత లేట్గా నువ్వు తెలుసుకున్నావు, నా నిజంగా వేస్ట్ ఫెలో. సమాజాన్ని మార్చే పనిలో పడ్డాను కదా, మరి వేస్ట్ కానీ లేదు, ఆయనే కరెక్ట్. ఇంకొక కామెంట్, ఇంకొక ఇదంతా మనీబీప్ నాకు ఇచ్చే బిరుదులు. ఇది నేనేదో నేను నడుచుకుంటూ వచ్చితే ఇక ఈ వీడియోకి వచ్చింది. ఇదొక షార్ట్, వెంట్రుకలు వీర పోసుకొని మళ్ళీ తలస్నానం చేస్తే సిగారాలు అని చెప్పి వెంట్రుకలు ఏదో వస్తుంది. నాకు చూడండి, ఆయన పేరు సాయి కుమార్ గౌడ్. అసలు ఎందుకు ఈ స్వామీజీలు ఆ కామెంట్ పెట్టిన ఆయన సాయి కుమార్ గౌడ్, అసలు ఎందుకు ఈ స్వామీజీలు, ఎందుకు చెప్పున్నా స్వామీజీలు? సమాజం చెడపనికే. నీవు మూర్ఖుడు, వాడు మంచోడు. ఎందుకు ఈ స్వామీజీలు అంటే, ఈ స్వామీజీలు కేవలం రెండింటికి మాత్రం పనికొస్తారు. ఒకటి, బుద్ధి దొప్పినోనికి బుద్ధి చేస్తారు, దారి తప్పినోనికి దారి ఇస్తారు, ఇంతే. ఇంకా వేరేవైతే మేమేం చేయం, అది చేసేది దైవం. మీ పనులు అవుతున్నాయంటే దాంట్లో దైవం యొక్క ప్రమేయం ఉంటుంది, మేమేం చేయం దాన్ని. ఇకపోతే వేమన యోగి లాంటి ఒక యోగికి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చింది ఒక గురువే. జగద్గురు శంకర భగవత్పాదుల వారికి అంతటి బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చింది ఒక గురువే. ఈ జగతిలో ఏ మహనీయుడు తయారైనా దాని వెనకాల ఒక గురువు ఉన్నాడు. స్వామి వివేకానందుని కూడా ఒక గురువు ఉన్నాడు. గురువు ఎందుకు అంటే గందుకే. ఎందుకు ఈ స్వామీజీలు అంటే గందుకే. ఇంకొక దానికి కూడా, మేము మందు తాగొద్దంటాం, వైన్ షాపులు మూయబడతాయి కాబట్టి. మటన్ తినొద్దంటాం, మటన్ కొట్లు చికెన్ కొట్లు మూయబడతాయి కాబట్టి. మేము వ్యసనాల బారిన పడకండ్రా, వ్యసనాల జోలికి వెళ్ళకండి అంటాము.
డ్రగ్స్ కానీ లేకపోతే ఈ గాంజాయి కానీ మీకు అలవాటు అవ్వకుండా దూరం చేస్తాం. ఎందుకు ఈ స్వామీజీలు అంటే గదికి. ఇక పురుషోత్తం తిప్పబట్టిన ఆయన పేరు అర్థం కాదు, పేరైతే పురుషోత్తం. ఆయన పెట్టిన కామెంట్ ఏంటంటే నిన్న వచ్చింది వన్ డే ఎగో, ఎవడు ఈ కొజ్జలాగున్నాడే. చాలా గ్రేట్, మంచి కామెంట్ ఉంది. పురుషోత్తం గారు అంటే ఎంటుకలు వీరబోస్తున్నందుకు నాకు అనుకున్నాడేమో పాపం, కానీ మంచి మాటని అనుకున్నాడు బుద్ధిమంతుడు. ఇంకో కామెంట్ కాదండి. ఒక ఆయన పాపము జి రాకేష్ అంట, స్వామి నేను మీ శిష్యునిగా రావచ్చా అని పెడితే కింద ఒక పెద్ద మేధావి ఏం పెట్టిందంటే ప్రసాద్ మడల వద్దు 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 అని పెట్టిండు. ఒక అబ్బాయి గురూజీ నేను మీకు శిష్యునిగా రావచ్చా అని పెడితే దానికి ప్రసాద్ గారు ఏం కామెంట్ పెట్టారంటే వద్దు 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 3 వద్దులు పెట్టింది. ఇంకో కామెంట్ చదువుతాను, వీళ్ళ మీద సపరేట్ ఒక వీడియో చెప్తాను. ఎట్లాగో వీళ్ళు రేపు పోతారు కదా, వింటారని చదువుతున్నాను. స్వామి గారు మిమ్మల్ని నడిపిస్తున్న రాజకీయ నాయకుడు ఎవరు? అమ్మ బాబు, ఆయన పేరు రాజేష్ మునిగంజి. నన్ను నడిపిస్తున్న రాజకీయ నాయకుడు కూడా ఉన్నాడు ఈ భూప్రపంచంలో. అసలు రాజకీయ నాయకులు మన గుడికి రానికినే భయపడతారు. మీకు తెలియదు ఆ విషయం. ఎందుకు భయపడతారు స్వామీజీ అంటే మనము వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళం కాదు. ఇప్పుడు ఒక నాయకుడు ఇంటికి రావాలంటే కమ్యూనిటీ చూస్తాడు, ఓటు బ్యాంకు చూస్తాడు. ఇప్పుడు నాకున్నటువంటి ఫాలోవర్స్ అంత ఓటు బ్యాంక్ లేదు, నేనా ఓటు వేయమని చెప్పాను. అంతర్గతంగా కుంభకాయ ఓటు వేయమని చెప్తేనేమో రాజకీయ నాయకులు వస్తారు. పోనీ ఒక కుల ప్రాతిపదిక పైన నేను మాట్లాడి ఒకవేళ ఎజెండా నిలకొల్పితే వస్తారు. నాకు ఆ సింపతి లేదు, ఆ పిచ్చి లేదు. నేను ఎప్పుడు చూసినా సర్వమానవాడి సౌభ్రాతృత్వాన్ని ధర్మం గురించి నేను మాట్లాడతా కాబట్టి అవతలకి అది నచ్చదు. అప్పుడు నా ఇంట ఏ రాజకీయ నాయకుడు ఉన్నట్టు? నా ఇంట రాజకీయ నాయకుడు అయితే లేడు, కానీ రాజరాజేశ్వరుడు అయితే ఉన్నాడు. రాజరాజ్యాలని రాజకీయ నాయకులను అందరూ నడిపేటటువంటి రాజరాజేశ్వరుడు ఎవరు? వేములవాడ రాజరాజేశ్వరుడు ఉన్నాడు. పరమశివుడు అతగాడికి రాజకీయ నాయకుడు ఎవడో ఉండి నన్ను ఇట్లా మాట్లాడమని నాకు సారంగా నీకు చెప్తున్నారని అనుకుంటున్నాడు. రాజకీయ నాయకులను కడగడం మొదలు పెడితే ఓటు అడగనికి రారు, అసలు రాజకీయంలో నిలబడడం కూడా అంతగానం అడుగుతాను. ఇంకొక అతని RRRR ఛానల్ 62 జనాలను ఎర్రి పప్పల్ని చెయ్యొద్దు, మీ జ్ఞానము ఉంటే వారికి దేవుడు ఎవరు, నేను ఎవరు అని తెలుపండి, వారిని మాయ నుండి బయటపడేయండి. కాలు మొక్కించుకుంటే మన చుట్టూ తిప్పుకుంటే వారికి ఏమి లాభం లేదు. అందుకే చెప్తాను, మీ మొహాల తగలయ్య నా కాలు మొక్కకండి అని. మీరా ఇలిజాబాద్, మీరు కాలు మొక్కలికి వస్తారు. ఎవడో చూసింటాడు, ఈ కామెంట్ పెట్టింటాడు. చూడండి, రేపటి నుంచి ఎవరైనా కాలు మొక్కితే కర్రతోటి ఇనుపరాడుతోటి ఓతలు పెడతాం దీపు మీద. లేదు అమ్మా, మిమ్మల్ని అంత ఈజీగా వదలండి. జరా ఒక నిమిషం. ఇంకొక కామెంట్ చదువుతా. ఇంకొక కామెంట్, లోవా రాజు పునపురెడ్డి. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రదీప్ అన్న ఏ జన్మలో పుణ్యమో ఇంతటి మహాభాగ్యాన్ని పొందారు. అబ్బో, ఎవరబ్బా ప్రదీపు? ఏం భాగ్యం పొందినావా? అతని భాగ్యం ఆయన పునపురెడ్డి ఏరెడ్డి అంట. ఇతని భాగ్యం ఏం కనిపించింది? 24 గంటలు నా ఎంత వీడియోలో పడతాడు కదా భాగ్యం.
అతను కావాలన్న వెనక తిరగడు. నాకు అవసరమైనటువంటివి ఏంటి అతనికి తెలుసు కాబట్టి నా వెనక తిరుగుతాడు అంతే. అంత మాత్రాన ప్రదీప్ గారికి చాలా అదృష్టము, స్వామివారి పక్కన ఉన్నారు, ఆయన భాగ్యం బాగున్నాడమ్మా. అంతేనా? అవునా కదా? రేపు నుంచి మీరు అందరు తిరుగుతారు, మీరు కూడా కామెంట్ వస్తుంది. ఇంకొక లాస్ట్ కామెంట్, జస్ట్ చిట్టాడండి అని ఏదో మిమ్మల్ని నవ్విద్దామని కవిద్దాము. సంజయ్ 555 అవన్నీ ఫేక్. బుద్ధి లేని వాళ్ళే వీటిని నమ్ముతారు. నిజంగా బుద్ధి లేదు మీకు. కామెంట్ పెట్టినవి గొర్రెలు కాదు, కామెంట్ పెట్టిన వాళ్ళు అంత సింహాలు, వచ్చిన వాళ్ళే గొర్రెలు. ఏది నిజం చెప్పండి, నిజం చెప్తాను. మీరు చెప్పకండి, నేనే చెప్తాను నిజం. ఎక్కడో ఏదో జరిగిందంటే కారణం అది కాదు, మనమే. అది మీకు తెలియదు. ఎక్కడో ఏమో జరిగితే మనం ఎట్లా కారణం అని అనుకుంటారా? తప్పకుండా మనమే కారణం. ఎలా? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నట్టుగా ఎక్కడో ఏదో జరిగింది, నీ చెవిని ఎందుకు పడ్డది? పోనీ ఒక వీడియో మాధ్యమంగా ఎందుకు చూడాలి? చూడాలన్నప్పుడు, వినాలన్నప్పుడు దానికి ఏదో కారణం ఉంటుంది కదా. అదే కారణం. కారణం లేకుండా నీ చెవిన పడదు, నీ కంట పడదు కదా. అవునా కదా? ఎక్కడో ఏదో జరిగిందంటే దానికి కారణం మీరే. నీవు కారణం లేకపోతే నీకు ఆ వీడియో నోటిఫికేషన్ రాదు, నువ్వు అది చూడవు, వినవు. నీ చెవిన పడింది, నీ కంట పడిందంటే దానికి కారణం ఎక్కడో ఉండే నీకు పడుతుంది. అప్పుడు అక్కడ జరిగిన దానికి కారణం మీరు ఉన్నట్టే కదా. అవునా కదా? కదా? అందుకే ఇటువంటి వాళ్ళు కామెంట్లు పెడుతున్నారంటే కూడా కారణం మీరే. అర్థమైందా?